తగ్గించుకుంటూ ముందుకెళ్లాలనేది ప్రధాన ఆలోచన. ప్లాస్టిక్ని సాధ్యమైనంత వరకు తక్కువ వాడాలనేది ప్రభుత్వం మనకు సూచిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే ప్లాస్టిక్ అంటే, పేపర్ అంటే మనం వాడి కింద పడేస్తే అది ఒక రోజులోనో 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో భూమిలో కలిసిపోద్ది. ప్లాస్టిక్ అనేది ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ వ్యర్థాలు ఆ ప్లాస్టిక్ అదే విధంగా ఉండిపోద్ది. దానివల్ల రకరకాల జబ్బులు కానీ, కాలుష్యం కానీ, ఇతరత్ర అనేక సమస్యలు ఉన్నాయనేది పర్యావరణవేత్తలు అదేవిధంగా ప్రభుత్వం మనకిచ్చే సూచన. దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది, పాటించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పర్యావరణాన్ని, పరిశుభ్రతని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని మనలో చైతన్యవంతం చేసి ప్రజల్ని ముందుకు నడిపించడానికి అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ప్రతి నెల 3వ వారం ఈ సాసా కార్యక్రమంలో స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రాంతంలో పాల్గొంటా ఉన్నాడు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొంటున్నాడు. ప్రతి నెల 3వ శనివారం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరుగుతుంటది. కాబట్టి మనందరం కూడా ఏంటంటే మన గురించి చెప్పేది, మన పరిసరాలు మనం శుభ్రం చేసుకుంటేనే మన ఆరోగ్యానికి, మన పిల్లల ఆరోగ్యానికి, ఈ రాష్ట్ర భవిష్యత్తుకి మంచిదనేది మనకి పాఠంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే గ్రీనరీని, చెట్లు నాటాలి, చెట్లు పెంచాలి. వృక్షో రక్షతే రక్షిత అని, వాటిని రక్షిస్తే అవి మనకి మంచి ఆక్సిజన్ ఇచ్చి మనని రక్షిస్తాయి అనేది మరి నానుడి. కాబట్టి ఇవన్నీ పాటించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఆ దృష్టిలో మీరందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ సిబ్బంది ఉన్నారు, ఇతరత్ర ప్రభుత్వ వివిధ శాఖలకు సంబంధించినటువంటి సిబ్బంది, అధికారులు అందరూ కూడా ప్రజల్ని నిరంతరం చైతన్యవంతం చేసి, పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు, వారికి సహకరిస్తూ వారి ఆధ్వర్యంలో ఈ గ్రామాలను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. మనం ఇంట్లో ఊడ్చి శుభ్రం చేసినటువంటి చెత్త తీసుకొచ్చి ఇంటి ముందు పోసుకుంటే ఎంత చండాలంగా ఉంటుందో, మరి అటువంటిది అదే పరిశుభ్రంగా తీసుకెళ్లి వాళ్ళు నిర్దేశించినటువంటి ప్రాంతాల్లోనే ఆ మలినాలన్నీ కూడా మనం వదిలినట్టయితే మనకు మంచిది. అక్కడ నుంచి పారిశుద్ధ్య కార్మికులు అవి తీసుకెళ్ళడం కానీ, వాటిని ఎక్కడో ఊరి చివర ఉన్నటువంటి డంప్ యార్డులకు తరలించడం కానీ ఇవన్నీ కూడా చేస్తారు. వాటన్నిటి కూడా సహకరించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రజలుగా మనందరం కూడా బాధ్యత తీసుకొని ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.